హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్ వచ్చేసాను సరికొత్త వ్లాగ్తో. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అండి, రిషికొండ అంటే గీతం కాలేజ్ ఆపోజిట్లో ఒక హిల్ ఉంటుంది, ఆ కొండ ఎక్కుదామని చెప్పేసి 2019లో నేను మా ఫ్రెండ్ ఆ హిల్ ట్రెక్ చేసామండి. అండ్ ఇప్పుడు నేను ఒక్కనే ఆ హిల్ ట్రెక్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను. ఇదిగోండి, ఇదే ఆ హిల్. చూడడానికి చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఎక్కించి అనుకుంటాం, బట్ అంత సింపుల్గా అయితే ఉండదు. సో దానికన్నా ముందు మనం బీచ్ వ్యూని ఎంజాయ్ చేద్దాం. రిపబ్లిక్ డే కదా నేను వెళ్ళింది, సో చాలామంది వచ్చారు, చిల్ అవుతున్నారు. సో నేనైతే రెడీగా ఉన్నానండి ట్రెక్ చేయడానికి. ఆల్రెడీ కొంతమంది పైన ఉన్నారు, సో మనం వాళ్ళు జనరని చెప్పి వెళ్తున్నాం. ఇదిగోండి, లాస్ట్ టైం ఎక్కినప్పుడు ఇలాగే ఎక్కాం. సో ఎక్కాము, కానీ స్ట్రైట్గా అయితే వెళ్ళాం, అటు ఇటు తిరుక్కుంటూ వెళ్ళాలన్నమాట. సో చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నాం, బట్ అన్నీ ముళ్ళ కొంపలే ఉన్నాయండి. సో తొందరగా ఎక్కేదని పరిగెట్టేస్తున్నాను అండి. బట్ మీరు ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే రాళ్ళు ఇంకా చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయన్నమాట. జారిపోయామంటే చాలా గట్టిగా దెబ్బలు తగులుతాయి. సో జాగ్రత్తగా ఎక్కండి. బట్ నాకైతే కొంచెం చిన్న ఎక్స్పీరియన్స్తో ఫాస్ట్గా ఎక్కుతున్నా. బట్ మీరైతే మాత్రం సింగిల్గా అయితే వెళ్ళొద్దు, బికాజ్ ఏం జరిగినా మనకంటూ ఉండాలి. బట్ నేను సింగిల్గా నాకేమైనా అయినా కూడా నేను సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోగలను. సో అందుకని సింగిల్గా వెళ్ళాను. అండ్ చూసారుగా, అదే వే, బట్ అంతా తుప్పలు వచ్చాయి, ఫుల్ గ్రీనిష్ అయింది, అక్కడక్కడ ఎండిపోయిన మొక్కలు కూడా ఉన్నాయి. బట్ చాలా దారుణంగా ఉందండి. సో 25% కంప్లీట్ చేశాను ట్రెక్కింగ్. అక్కడ నుంచి సీ వ్యూ చూడండి ఎంత బాగా కనబడుతుందో. చాలా అంటే చాలా బాగా కనబడుతుందండి, బట్ చుట్టూ తుప్పలు అనమాట. ఆ తుప్పలను చూడడం చాలా కష్టం అండి, ఎందుకంటే అవి మామూలు తుప్పలు కాదు, ముళ్ళ తుప్పలు. సగం దాకా ఎక్కాను, కానీ దారి అయితే నాకు అసలు కనిపించట్లేదు. ఈ కొండపైకి ఎక్కడానికి చుట్టూ తుప్పలు, బలమైన ఘాట్లు ఉన్నాయి, ఎలా ఎక్కాలో అర్థం కావట్లేదు. దేని వస్తున్నాయి భయ్య, డిహైడ్రేట్ అయిపోతున్నా, వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. ట్రైడ్ లాట్ ఫ్రెండ్స్, బట్ ఐ వాజ్ అన్ఏబుల్ టు ట్రెక్ దిస్ హిల్ బికాస్ ఆఫ్ నో వే. I tried, but what happened, just you see. నేను ముళ్ళ కొంపలో నా జీన్స్కి ముళ్ళు గుచ్చుకొని మొత్తం థ్రెడ్స్ పైకి వచ్చాయండి. అండ్ నా టీషర్ట్ అయితే చిరిగిపోయింది, నా చేతులు కొట్టుకుపోయాయి. ఇంకా నేను పైన ఓవర్ కోట్ వేసుకున్నాను, సో టీషర్ట్ ఇంకా జరగలేదు, అంతగా జరగలేదు, కొంచెం జరిగింది. అదే నేను మాత్రం ఓవర్ కోట్ వేసుకోకపోతే టీషర్ట్ ఆంఫర్ట్ అయిపోతుందండి. చాలా అంటే చాలా డిఫికల్ట్. లాస్ట్ టైం ఇలానే వెళ్ళాం, బట్ ఏంటంటే ఇప్పుడు అలా దారలేదు. సో అనదర్ వే ఉండుంటుంది, ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ వెళ్ళారు అందుకు. సో నేను హిల్ని మళ్ళీ ట్రెక్ చేస్తాను అండి, ఇప్పుడు ఫుల్ వెళ్ళి పడతాను. అండ్ ఇది నా ఓల్డ్ వీడియో అండి, అప్పుడు నేను మా ఫ్రెండ్ వాసు ఆ హిల్ ట్రెక్ చేసాం. ఆ వీడియో అండి మీకు చూపించడానికే ఆ వీడియోస్ అన్ని నెత్తికి ఎక్కడున్నాయని చెప్పేసి తీసానండి. అండ్ మీ అందరికీ చూపిస్తున్నా. లాస్ట్ టైం ఎక్కిన నాకు అంత ఫీల్ అనిపించలేదు, చాలా చిన్న హిల్ అనుకున్నా. బట్ ఈసారి ఎందుకు ఎక్కలేకపోయానంటే బికాజ్ రోజులు ఎప్పుడు అప్లా ఉండవు కదండి, మారుతాయి. సో అలానే ఆ హిల్ కూడా ఫుల్గా మారిపోయింది. లైక్ మొత్తం ఈ చెట్లు, చిన్న చిన్న చెట్లు బాగా పెరిగిపోయి, అండ్ మోస్ట్లీ ముళ్ళ మొక్కలు పెరిగిపోయండి. దానివల్ల మనం హిల్ని ట్రెక్ చేయలేం. నార్మల్ మొక్కలు అంటే తోసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా సైడ్ జరిగి వెళ్ళిపోవచ్చు, కానీ ముళ్ళ మొక్కలు కదా, వాటిని చేతితో తొయ్యలేం, చేతితో తొత్తే చేతి గుచ్చుకుంటాయి. సో మనం వెళ్ళేటప్పుడు కత్తి పట్టుకెళ్ళాలి, ఆ ముళ్ళ మొక్కలు నరికేసి ముందుకెళ్ళాలి, లేదా వేరే వే నుంచి నరకాలి. కొన్ని సేమ్ వే నేను వచ్చింది కూడా. సో నెక్స్ట్ టైం అయితే మాత్రం మళ్ళీ వెళ్తాను, వే సరిగ్గా వెతుక్కొని వెళ్తానండి.
మా ఫ్రెండ్ చూసారా ఎంత కష్టపడితే ఎక్కుంటూ వస్తున్నాడు. మనకి అంత కనిపించట్లే కానీ చిన్న జారణాల మనం కిందకి వెళ్ళిపోతామండి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా క్లైమ్ చేయాలి. సో మొత్తానికి వచ్చేసారండి నగర్కి. అండ్ మేము పైకి కూడా వచ్చాం. ఆ కొండపై నుంచి వస్తున్న వ్యూ అండి. ఇది కొత్తగా కడుతున్న హోటల్. అండ్ ఇటు పక్క బీచ్ వ్యూ. ఇది హిల్ పైన అండి. అక్కడ సిగ్నల్ టవర్ ఉంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకొంచెం అలా మనం ముందుకు వెళ్ళామంటే అక్కడ మనం నేషనల్ ఫ్లాగ్ ఎగురుతూ ఉంటుంది. అంటే ఇంతకుముందు ట్రెక్ చేసిన వాళ్ళు ఆ హిల్ దగ్గర పెడతారనమాట. అండ్ అది గాయత్రి కాలేజ్. మనకి గీతం కాలేజ్ కనిపించట్లేదు బికాజ్ మనం కొంచెం అటుపక్క వెళ్తే కనబడుతుందండి. అండ్ ఆ కొండపైన తీసిన కొన్ని వీడియోస్ చూస్తే ఎంజాయ్ చేయండి. బీచ్ వే అయితే సూపర్ ఉందండి. అక్కడి నుంచి సిటీ ఆల్మోస్ట్ కనబడుతుంది. అంటే అంతా కనిపించకపోవచ్చు, కొంచెం కనబడుతుంది. కొంచెం కూడా అద్భుతంగా కనబడుతుందండి. ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్తో ట్రెక్ చేయండి, సింగిల్గా అయితే ట్రెక్ చేయొద్దు. ఇది నా సజెషన్ మాత్రమే. తర్వాత మీ ఇష్టం అండి. సింగిల్గా వెళ్ళేవారు వెళ్ళొచ్చు, బట్ సింగిల్గా వెళ్ళేవారు మాత్రం వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి, జాగ్రత్తగా ట్రెక్ చేయండి. అండ్ ఫుడ్ అయితే తీసుకోకండి, బికాజ్ ఫుడ్ తీసుకున్నారంటే మీకు సమ్ స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మొత్తానికి మేము ట్రెక్ చేస్తాం, దిగిపోతున్నామండి. వాటర్ అయితే ఎక్కువ తాగండి, ఎందుకంటే డిహైడ్రేట్ చాలా అవుతాం ఆ హిల్ ట్రెక్ చేసేటప్పుడు. సో టోటల్లీ కిందకి వచ్చాం. దిగేటప్పుడు మా ఫ్రెండ్ దిగలేకపోతున్నాడు, భయపడుతున్నాడు దిగడానికి. రెడీ దిగిపోవచ్చు, బట్ వాడు కొంచెం భయపడుతున్నాడు అనమాట. సో వాడు జాగ్రత్తగా దిగుతున్నాడు. ఇవన్నీ సజెషన్స్ మాత్రమేనండి, మీకు నచ్చినట్టు చేయొచ్చు. బట్ క్లాత్స్ అయితే మాత్రం కొంచెం స్ట్రాంగ్ ఉండే వేసుకోండి, ఎందుకంటే మొత్తం మళ్ళీ కంపులు కదా. డ్యామేజ్ అయితే మాత్రం బాధపడతాం అనమాట. సో జాగ్రత్తగా ట్రెక్ చేయండి. ఎవరైనా ట్రెక్ చేస్తే వాళ్ళకి నా ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.